చెన్నై నుంచి కాంచీపురం రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయాను. రూమ్ సైజ్ చిన్నదే అయినా కానీ టెంపుల్ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికోసమే ఈ రూమ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఈ రూమ్లో నుంచి కనిపించే ఆ టెంపుల్ ఏదైతే ఉందో అది ఉలగలందర్ పెరుమాళ్ టెంపుల్ అనమాట. 25 feet వామన్ టెంపుల్ ఇది. సో ఈవినింగ్ ఈ టెంపుల్తోనే నేను కాంచీపురంలో టెంపుల్ విజిట్ స్టార్ట్ చేశాను. తర్వాత నేను కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఈ టెంపుల్ తర్వాత ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో ఆ రోజు శబరిమల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఓం శక్తి మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు, తమిళనాడులో ఫేమస్ అంట. సో చాలామంది వచ్చారు. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. దర్శనానికి కూడా ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టింది అవ్వటానికి. సో మీకు స్పెషల్గా అభిషేకం దర్శనం కావాలంటే కనుక అక్కడ ఉన్న కౌంటర్స్లో అడగచ్చు, లేదంటే అక్కడ వాళ్ళని లోకల్గా మీరు హోటల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. సో అది అట్లీస్ట్ ఒక 2 days ముందు మనం బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక 1 hour మనం గర్భగుడి దగ్గరే దర్శనం చేసుకోవచ్చు అనమాట. 1 hour అక్కడే ఉండొచ్చు మనం. సో ఆ రోజు ఫ్రైడే అవటం వల్ల ఏదో ఉత్సవం కూడా జరుగుతుంది. జనరల్గా కంచిని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి శివకంచి, ఇంకొకటి విష్ణు కంచి. శివకంచిలో కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్తో పాటు ఏకాంబరేశ్వర్ టెంపుల్, అలాగే ఇంకా చాలా శివాలయాలు ఉంటాయి. విష్ణు కంచిలో మనకి వరదరాజ పెరుమాళ్ టెంపుల్, దాన్ని మనం బంగారు బల్లి, వెండు బల్లి ఉన్న టెంపుల్, గోల్డెన్ లిజర్డ్ టెంపుల్ అంటారు. అక్కడే మనకి అత్తివరదర్ ట్యాంక్ కూడా ఉంటుంది, అత్తివరదర్ టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. సో అలాగే చాలా వైష్ణవ దివ్య దేశాలు ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఎవరైనా వచ్చేటప్పుడు కంచికి ఫస్ట్ ఏదో ఒకటి శివకంచి నుంచి ఆ విష్ణు కంచి నుంచి స్టార్ట్ చేయండి. నేనైతే శివకంచి నుంచి స్టార్ట్ చేశాను. సో కామాక్షి అమ్మన్ టెంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆటో హైర్ చేసుకున్నాను. ఒక 500 తీసుకున్నారనమాట. ఈ టెంపుల్స్ ఎన్ని చూస్తామనే దాన్ని బట్టి కూడా ఉంటుంది మనకి కాస్ట్. సో నేను ఫస్ట్ ఆది కామాక్షి అమ్మన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఫోటోగ్రఫీ అలో చేయలేదు. సో అది ఫస్ట్ ఒరిజినల్ కామాక్షి అమ్మన్ టెంపుల్ అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు చూస్తున్న ఏకాంబరేశ్వర్ టెంపుల్కి అయితే నేను రీచ్ అయ్యాను. ఇది పంచభూత లింగాల్లో ఒక లింగం అనమాట, పృథ్వీలింగం. చాలా పెద్ద టెంపుల్, thousands of years హిస్టరీ ఉందన్నమాట ఈ టెంపుల్లో. దర్శనం అయితే నాకు త్వరగా అయిపోయింది. అండ్ ఈ టెంపుల్లో ఇంపార్టెంట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఆర్కిటెక్చర్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ వినాయకుడి విగ్రహాల దగ్గర లైటింగ్ ఎలా పడుతుందో. ఇదంతా న్యాచురల్ లైటింగ్, సన్లైట్ వచ్చేలాగా చేశారు. అండ్ ఈ టెంపుల్లో ఎక్కడా కూడా మనకి లోపల హాట్గా అలా ఏం లేదనమాట. మొత్తం కూల్గా ఉంది, వెంటిలేషన్ చాలా బాగుంది. సో ఇదంతా అప్పట్లో ఎలా చేశారనేది చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నంది దగ్గర కూడా మీరు చూడండి, ఇక్కడ పిల్లర్స్ దగ్గర ఫెన్సింగ్ లాగా మనకి చెక్కారు. అది ఎలా చేశారు ఇన్ని పిల్లర్స్కి అనేది నిజంగా ఇమాజిన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో ఈ టెంపుల్లో ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే 3500 year old ఉన్న మామిడి చెట్టు ఉందన్నమాట. సో ఈ చెట్టు వల్లే అసలు ఈ టెంపుల్కి ఏకాంబరేశ్వర అని టెంపుల్ అని పేరు వచ్చింది. సో ఏకం అంటే 1, అమర అంటే మ్యాంగో ట్రీ అనమాట. సో అందుకని ఏకాంబర అనేది ఏకాంబర అయిపోయింది. సో దీని తర్వాత ఇక్కడ నుంచి నేను దగ్గరలోనే కంచిపీఠం ఉంది. సో కంచికామకోటి పీఠం అంటారు కదా, సో అక్కడ కూడా విజిట్ చేశాను. అక్కడ రికార్డింగ్ అవన్నీ చేయకూడదు అనమాట. ఇక్కడ నుంచి నేను కుమారకోటం శ్రీ మురుగన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఎంతో ఫేమస్ అయిన కాశ్యపార్ అనే ఒక తమిళ కవి స్కాంద పురాణాన్ని తమిళంలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట ఒక మండపంలో. సో స్వయంగా మురుగన్నే వచ్చి హెల్ప్ చేశారని చెప్తుంటారు. అదే ఈ మండపం అనమాట. ఇక్కడ నుంచి నేను పాండవదూత పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కృష్ణుడు 25 అడుగుల ఎత్తులో ఉంటారు. సో ఈ టెంపుల్లో మనకి కేవలం వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో పాద దర్శనం అండ్ ఉత్సవ విగ్రహాలు చూడొచ్చు మనం. సో ఇక్కడ నుంచి చాలా ఓల్డ్ టెంపుల్ అయిన కైలాసనాథ టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. సో ఈ టెంపుల్ చాలామందికి తెలియదు, మిస్ చేస్తూ ఉంటారు. బట్ కాంచీపురంలో అన్ని టెంపుల్స్ కంటే కూడా ద ఓల్డెస్ట్ టెంపుల్ ఈ టెంపులే అనమాట. సో సుమారుగా 1300 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ అయితే పల్లవ రాజులు కట్టించారనమాట. సో ఆ కింగ్ కూడా ఎవరు అంటే నరసింహవర్మన్ II అనమాట. సో మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది శివకంచి అయినా కానీ మనకి ఇక్కడ వైష్ణవానికి సంబంధించిన గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా ఓల్డ్ది, శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు. అందుకే చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇది ఆర్కియాలజీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. అందుకే మనకి పెయింటింగ్స్ అలాంటివి కూడా కొత్తగా ఏం కనిపించావు అనమాట. దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు అలానే. సో ఈ టెంపుల్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సో అప్పటి పరిస్థితులకు సంబంధించిన సినారియోస్ అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో చుట్టూ ఎటు చూసినా కానీ మీకు ఒక్క అంగుళం కూడా స్పేస్ అనేది ఈ శిల్పాలు ఇవేవీ లేకుండా ఖాళీగా ఉండదన్నమాట. సో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అంత మైన్యూట్ డీటెయిల్స్తో
చెక్కడం జరిగింది. చాలా వరకు డ్యామేజ్ అయినాయి. బట్ కొన్ని కొన్ని అయితే ఇప్పటికీ చాలా మంచి ఫామ్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. హిస్టరీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఆర్కిటెక్చర్ గురించి, హిందూ కల్చర్ ఒకప్పుడు ఎలా ఉంది ఏంటి తెలుసుకోవాలనుకునేవాళ్ళు డెఫినెట్లీ టెంపుల్ విజిట్ చేయాలి. చిల్డ్రన్ ఉంటే డెఫినెట్లీ తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళకి ఇవన్నీ కూడా. చాలా బాగుంది. చుట్టూ చాలామంది పిల్లలు ఉన్నారు అండ్ ఆర్కియాలజీ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా నాకు చాలామంది కనిపించారు. సో చుట్టూ మంచి నీట్గా పార్క్ కూడా ఉంది. మనం కావాలంటే అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత నేను కంచికుడిలు అనే ఈ హౌస్కి అయితే వచ్చాను కాంచీపురంలో. ఇదేంటంటే ఓల్డ్ హౌస్ అనమాట. 1950s, 60s టైంలోది. సో ఇప్పటికీ వాళ్ళు అలానే ప్రిజర్వ్ చేస్తూ ఉంచారనమాట దాన్ని. లోపల వాళ్ళు వాడే ఐటమ్స్, అప్పటి కిచెన్ ఐటమ్స్, లేకపోతే బెడ్రూమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు. ఒక అగ్రికల్చరల్ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ అనమాట ఇది. సో మీకు టైం ఉంటే ఒక హార్డ్లీ 10-15 మినిట్స్లో ఇది హౌస్ అంతా చూడొచ్చు. ఇప్పటికీ మన విలేజ్లో చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ కొంచెం ఓల్డ్గా ఇంకా అథెంటిక్గా ఉందన్నమాట. తర్వాత అక్కడ నుంచి నేను చిత్రగుప్త టెంపుల్ ఉంది. సో అక్కడ నేనేం రికార్డ్ చేయలేదు. చాలా చిన్న టెంపుల్, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇండియాలో ఎక్కడ చిత్రగుప్త టెంపుల్ ఉండదు, ఇక్కడ ఒక చోటే ఉంటుంది కాంచీపురంలో. సో అక్కడ నుంచి నేను ఇంకా రూమ్కి రీచ్ అయిపోయి లంచ్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి కాంచీపురంలో టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. సో మళ్ళీ ఈవినింగ్ 4:30 or 4 o'clockకి అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో బెటర్ మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఎక్కడ కూడా టెంపుల్ అనేది ఓపెన్లో ఉండదు. రూమ్కి వెళ్ళే దారిలో నిత్యామృతమైన రెస్టారెంట్లో నేను మీల్స్ పార్సల్ తీసుకున్నాను. చాలా బాగుంది, టేస్టీగా. మీరు కూడా ట్రై చేయొచ్చు. తమిళనాడులో చాలా చోట్ల ఇలా బనానా లీఫ్లో ఇస్తూ ఉంటారు పార్సల్స్. నాకైతే భలే ఇష్టం అనమాట. ఇలాగా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ విష్ణుగంజ్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో టిల్ దెన్ బాయ్.